పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యురపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెంటచింతల మండలంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్న అంబేద్కర్ బొమ్మకి ఈరోజు జయంతి జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ కానొచ్చే వాళ్ళందరం కూడా వివిధ ప్రజా సంఘాల నుంచి, వివిధ సంఘాల నుంచి నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఐగా మండల సెక్రటరీగా నన్ను కూడా ఆ మహనీయుడు జయంతికి ఆహ్వానించినందుకు మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ భారతదేశం, అఖండ భారతదేశం నా కుటుంబం అని తన జీవితం మొత్తం కూడా ధారపోసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత అనేక మంది మేధావులు కూర్చొని ఆలోచన చేయడం జరిగింది. స్వాతంత్రం అయితే సాధించుకున్నాం, కానీ పరిపాలన ఎలా చేయాలనేది. అప్పుడు వాళ్ళల్లో ఒక ఆలోచన వచ్చింది. ఇది బిఆర్ అంబేద్కర్ గారి ఆయన బాధ్యత మొత్తం కూడా ఈ పాలక మనం ఎట్లా పాలించాలనే దాని మీద ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకోవాల్సింది అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారి స్తంభాల మీద ఈ భారతదేశ రాజ్య పరిపాలనని పెడితే 9 మందితోటి మేధావులతోటి భారత రాజ్యాంగాన్ని రాసిన మహానీయుడు, మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు. సాధారణమైన బడుగు బలహీన వర్గాలలో ఒక రోజు తింటే రెండో రోజుకి కూడు లేని, తిండి దొరకని కుటుంబంలో జన్మించి ప్రపంచ దేశానికే ఆశాజ్యోతి అయ్యి అఖండ భారతదేశాన్ని, అనేక కులాలు మన భారతదేశం ప్రపంచ కంట్రీలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్న దేశాలు లేదు. కానీ ఆ మహనీయుడు మనకి ఇన్ని జాతులు ఉన్నప్పటికీ, ఇన్ని సంస్కృతులు ఉన్నప్పటికీ, ఇన్ని ఆచారాలు ఉన్నప్పటికి కూడా ఒకే తాటి మీద నడిచి అందరం కూడా ఒకటే, భారతీయులం కూడా ఒక కుటుంబం, ఒక తల్లికి పుట్టిన వాళ్ళమేనని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచి ఈ భారతదేశాన్ని ఐక్యతతో ఉంచేటట్టుగా చేసి మనకు రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయం కోసం ఎంతో కొంత మనకి జన్మలో తల్లి కడుపులో పుట్టినందుకు, భారతదేశంలో పుట్టినందుకు ఆయన ఆశయాలు 100కి 100 పాళ్ళు మనం ఆచరించకపోయినా కనీసంగా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన త్యాగాల్ని స్మరించుకుంటూ మనం ఆయన ఆశయాల కోసం పనిచేయాలని మీ అందరి తరపున ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. చూడు దాసు అలాగైతే రీలా కవరైంది పాట అన్నీ చూడండి. ఆడండి కచ్చేయి కచ్చే 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 కనపడట్లా, మనిషి కనపడట్లా. ఇటు ఎన్ని పుట్టాలు ఇది అయిపోయింది ఫోటో ఇంకోటి చూడు
అట్లా ఉన్నా నా ముఖ్య అందరూ రేపు గోలి ప్రోగ్రామ్ గోలి పట్లవాడు అందరం వాయిస్ ఇస్తాను నాగిరెడ్డి వాయిస్ తీసుకో రంగనాయకి దగ్గరికి వెళ్ళి వాయిస్ నువ్వు కాస్త వాయిస్ కొద్దిగా